తరచుగా మనం సంఘంలో క్రమేణా మరి వర్తమానాలు మనం చూస్తుంటాము. ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ చూస్తుంటాం. కాబట్టి దేవుడు నా హృదయంలో బయటన భారం బట్టి ఈ నూతన సంవత్సరంలో మరి ఈ జనవరి 1 సండే రోజు నుంచి మరి ఒక కొత్త సిరీస్ ఆరంభం చేయాలని మరి తలంచుకున్నాను. కాబట్టి దాదాపు ఒక 1 మంత్ నుంచి 1-2 మంత్స్ నుంచి ఈ యొక్క సిరీస్ కొరకు సిద్ధపడుతున్నాను. మరి కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన భారం బట్టి సంఘానికి మరి క్షేమకరంగా మరి ఎడ్యుకేషన్ కొరకు మరి ఇటువంటి సిరీస్ ఆఫ్ మెసేజెస్ చెప్పండి. మరి దేవుడు నా మీద నా హృదయంలో పెట్టిన భారం బట్టి అందరూ కూడా ఆత్మీయంగా మరి వాక్యంలో ధ్యానం చేసే విధంగా మరి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఈ సమయంలో మరి మనము వాక్య పరిచయాలకు వెళ్ళకముందు నేను నిన్న వాట్సాప్లో కూడా మన చర్చ్ గ్రూప్లో చిల్డ్రన్స్ బైబిల్ రీడింగ్ ప్లాన్ ఒకటి పెట్టినాను. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి అట్లీస్ట్ న్యూ టెస్ట్మెంట్ 1 ఇయర్లో మరి మీ పిల్లలతోటి క్యాలెండర్ తీసుకోండి, దాన్ని టిక్ పెట్టండి, మీ పిల్లలతో చదివేయడానికి ప్రయత్నం చేయండి. సో మీరు చదవండి, మీ పిల్లలతో కూడా చదివేయండి. అది 7 days, వీక్లీ 7 days. అవుట్ ఆఫ్ 7 days యూ కెన్ యూస్ 5 days. 5 days మాత్రమే ఉంటుంది. అది ఇంకా స్కిప్ చేసినా కూడా మధ్యలో ఒక డే మీరు కవర్ చేయొచ్చు. కాబట్టి మీ పిల్లలతోటి అది తరచుగా మరి సంవత్సరం అంతట్లో మరి న్యూ టెస్ట్మెంట్ మీ పిల్లలతో చదివేయడానికే ప్రయత్నం చేయండి, చదివియండి ఖచ్చితంగా. సో ఆ విధంగా మరి మీ పిల్లలు కూడా వాక్యానికి దగ్గర వస్తున్నారు. కాబట్టి సో వీ హ్యావ్ రీడింగ్ ప్లాన్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ చిల్డ్రన్. సో 1 year రీడింగ్ ప్లాన్. సో ఐ ఆల్రెడీ సెండ్ యూ ఆన్ PDF file. So you can read that and you can go through that PDF file. Make sure your children read that scripture portion according to that reading plan, 1 year reading plan for children. So it is very beautiful plan. From Matthew to Revelation you can finish up in 1 year. So it is good to read 1 year plan. So we already have that copy. So we can also take copies. Okay, we will have copies తీసుకోవచ్చు. You can take directly print out from WhatsApp. Okay, so have a new series for this year. Probably we'll go through the year. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి మనం ఈ యొక్క కొత్త సిరీస్ని మనం చూస్తాం. సో we already seen lot of series. మరి చాలా మటుకు ఎన్నో సిరీస్లు మనం చూసినాము. we started with నెహెమ్యాతోటి మనం స్టార్ట్ చేసినాము. నెహెమ్యా తర్వాత టాబర్నాకల్ సిరీస్ మనం చూసినాం. తర్వాత వీ హ్యావ్ సీన్ ఏబ్రహామ్స్ లైఫ్, తర్వాత కొరింథియన్స్, తర్వాత జేమ్స్, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ వి డిడ్ బైబిల్ స్టడీ, అండ్ రెవల్యూషన్ ఇన్ ద ఈవినింగ్ వి ఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ అండ్ రెవల్యూషన్. సో వి ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద ఎక్కువ ధ్యానం ఇస్తున్నాం. కాబట్టి సో దిస్ ఇయర్ హ్యావ్ 1 more book ఫర్ అవర్ చర్చ్. మరి సంఘానికి ఒక కొత్త పుస్తకము మరి నేను ఆరంభించాలనుకున్నాను. దట్ ఈస్ హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి మరి సిరీస్ ఆఫ్ మెసేజెస్, న్యూ సిరీస్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ హీబ్రూస్. ఓకే, హీబ్రూస్ ఏ బ్యూటిఫుల్ బుక్. సో I'll give you some introduction about this book and introduction message for this book. మరి యొక్క పుస్తకం కొరకు ఒక ఉపోద్ఘాతానికి సంబంధించిన అనగా ఒక వర్తమానం కూడా మనం చూస్తాం. కాబట్టి సో విల్ గో టు హీబ్రూస్ 1st chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము first 3 verses. We read first 3 verses. Hebrews 1st chapter first 3 verses. Okay, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువు. దేవుడు నానా సమయములలోనూ మరియు వివిధ పద్ధతులలో ప్రవక్తల ద్వారా గత కాలమునందు ఇతరులతో మాట్లాడి ఈ కడవరి దినములలో మనతో తన కుమారుని ద్వారా మాట్లాడారు. ఈయనను సమస్తమునకు వారసునిగా నియమించారు. ఈయన ద్వారానే ఆయన లోకములను చేశారు. ఆయన మహిమ యొక్క తేజస్సును, ఆయన వ్యక్తిత్వం యొక్క ఖచ్చితమైన స్వరూపం కలిగి నాడు. మరియు తాను స్వయంగా మన పాపములను శుద్ధీకరించి ఉన్నతమందు మహామోహన ప్రియవస్థలో కూర్చొని తన శక్తి గల వాక్యం చేత సమస్తమును ఎత్తిపడుచు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పదవి తండ్రి, మరి మాకు స్నేహితులు చేస్తున్నాం. ఉదయకాలం మరి మేము ఉత్సాహం గారు సమకూర్చి మరి మీకు వాక్యంలో నేర్చుకునే మరి వినే కృపను అనుగ్రహించడానికి ప్రధానాలు చేస్తున్నాం. మరి సంవత్సరంలో మరి మొదటి ఆదివారం మీకు సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినారు. మీకు వందనాలు. మరి గడిచిన సంవత్సరంతో కూడా కాచి కాపాడి మరొక నూతన సంవత్సరం మరి మా జీవితాల్లో దయచేసినారు. మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మరి మేము నూతనమైన తీర్మానంతో మరి మీ
మీతో కలిసి జీవించటకు, మరి మీతో కలిసి నడుచుటకు, మరి మీ పైన మా దృష్టిని కలిగి ఉండటకు మరి తండ్రి మరి మేము ఈ యొక్క కృత సిరీస్ని మరి మేము ఆరంభం చేస్తున్నప్పుడు మరి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. మీరే మీ యొక్క ఆత్మధార బలపరిచి ఇప్పుడు మరి యొక్క లేఖన భాగాల నుండి మరి మాకు ఎన్నో వర్తమానాలు వినిపించమని ప్రార్థిస్తున్నాం. మరి మాకు మమ్మల్ని ఉత్తేజపరచండి, మరి మమ్మల్ని బలపరచండి, ఆత్మీయంగా పూర్వకల్పమని ప్రార్థిస్తూ మరి ఈ సమయం అంతా కూడా మరి మీ ప్రశ్నలు చెప్పుకుంటున్నాం. మరి చెప్పబడిన సాక్షులతో మీ వందనాలు, మీరు చేసిన మేలులన్నింటితో కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మిగతా సమయం కూడా మరి ఆశక్తిని చెల్లించమని మమ్మల్ని మీ ప్రశ్నలు చెప్పుకుంటూ మరి మాతో అందరితో కూడా మరి మాట్లాడమని మా మధ్యలో ఉండే అతిథులను కూడా మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు కూడా మరి మేము నన్ను స్తుతించి గణపరిచినట్టు మరి మీరే కృపరించి నడిపించమని మా ప్రభురక్షుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ a small introduction about this book. ఈ పుస్తకం నుంచి మరి మనం కొన్ని ఉపోద్ఘాతం మనం చూసుకున్నాం బ్రీఫ్గా. సో దిస్ బుక్ or this epistle starts with the word God. That is a beauty. ఈ పత్రిక దేవుడు అనే పదం ప్రారంభం. God who at sundry times and diverse manners spake in the time past unto the fathers by the prophets, hath in these last days spoken unto us by His Son. In the last days, God spoken unto us by His Son. సో ఆ దేవుడు తన కుమారుని ద్వారా చివరి దినాలతో మనతో మాట్లాడుతున్నాడు. సో God is speaking to us through His Son. Or so ఇక్కడ చూస్తాం, whom He had appointed heir of all things, by whom also He made the worlds. సో ఇక్కడ చూసాం ఇక్కడ దేవుడు అనే పదంతో ఆరంభమవుతుంది. సో this book starts with the word God, and whereas Genesis first chapter, the first book of the Bible starts with the word God. In the beginning God. సో ఇక్కడ చూసాం దేవుడు అనే పదంతో ఆరంభం కావడం అనేది చాలా గంభీరమైన విషయం. కాబట్టి సో మోస్ట్లీ మెనీ పీపుల్ డిబేట్ ఆన్ దిస్ బుక్. చాలామంది దీని మీద ఎంతో తర్కం చేస్తుంటారు. హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ దిస్ బుక్? ఈ పుస్తకానికి ఆథర్ ఎవరని చాలామంది చెప్తుంటారు. దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. చాలామందికి వేరే వేరే వాళ్ళకుండే సలహాలు ఉన్నాయి. బట్ యాజ్ వి సీ ద స్క్రిప్చర్స్, మరి లేఖన భాగాలను మనం ఒకవేళ పోల్చి చూసుకుంటే, ఇఫ్ యూ కంపేర్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్, వీ కెన్ కమ్ టు ద కన్క్లూజన్ దట్ దిస్ ఎపిసోడ్ వాస్ రిటన్ బై పాల్, అపోజిల్ పాల్. సో ఇక్కడ అపోజిల్ పౌలు ఈ యొక్క పత్రికను రాసినట్టు మరి లేఖన భాగంతో మనం పోల్చి చూసుకుంటే అక్కడ మనం చెప్పగలుగుతాం. వై ది ఆథర్స్ నేమ్ ఇస్ నాట్ మెన్షన్ ఇన్ దిస్ బుక్? ఈ పుస్తకంలో ఒక గ్రంథకర్త పేరు ఎందుకు రాయడం లేదు, ఎందుకు మెన్షన్ కాలేదు, అక్కడ పేరు కొనబడలేదు అంటే బికాస్ దిస్ బుక్ స్టార్ట్స్ విత్ ద వర్డ్ గాడ్. సో గాడ్ ఇస్ ది ఆథర్ ఆఫ్ దిస్ బుక్. ఎందుకంటే దేవుడు అనే పదంతో ఆరంభమైంది కాబట్టి దేవుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. సో జీసస్ was introduced as an apostle here. ఇక్కడ యేసు ప్రభు ఒక అపోస్తలుగా పరిచయం కావడం జరుగుతుంది. కాబట్టి సో ఎన్నో రీజన్స్ అక్కడ ఉన్నాయి, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంటూ ఆల్ దోస్ రీజన్స్, బట్ సో వీ కెన్ అస్యూమ్ బై ద స్క్రిప్చర్స్, కంపేరింగ్ టు ద స్క్రిప్చర్, దట్ అపోస్టల్ పాల్ రోట్ దిస్ బుక్. మరి అపోస్తలుడైన పౌలు రాసినాడని మరి మనం చూస్తాం. సో దిస్ వాస్ రిటన్ బిఫోర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్. The temple was destroyed in the 70 AD by Titus, the Emperor Titus. మరి ఎంపరర్ టైటస్ చక్రవర్తి ద్వారా ఈ యొక్క మందిరము యెరూషలేములో కూల్చివేయబడింది 70వ సంవత్సరంలో. మరి ఈ పుస్తకము 70వ సంవత్సరానికి ముందే రాయబడింది. This book or this epistle was written before 70 AD. So somebody gives the date between 64 to 68. మరి 64 నుంచి 68వ సంవత్సరంలో ఈ పుస్తకం రాయబడింది అని చెప్తుంటారు. ఎందుకంటే వై బిఫోర్ ద టెంపుల్ వాస్ డిస్ట్రాయిడ్ దిస్ బుక్ వాస్ రిటన్. ఎందుకు ఈ పుస్తకము మరి మందిరం కూల్చివేయబడకుండా రాయబడింది అంటే దెర్ ఆర్ ఫ్యూ వర్సెస్, అట్లీస్ట్ 2 వర్సెస్, 2 వచనాలు ఇక్కడ ఉన్నాయి. 8 chapter 4th verse and 13 chapter 10th verse. 8వ అధ్యాయం 4వ వచనం, తర్వాత 10వ అధ్యాయము 13వ అధ్యాయం 10వ వచనంలో మనం అక్కడ చూస్తాం స్టిల్ దేర్ ఇస్ టెంపుల్. అక్కడ ఇంకా మందిరం ఉంది అనేది ఆ 2 వచనాల ద్వారా మనం చూడగలుగుతాం. ఓకే, సో సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ బుక్, కొన్ని ఈ పుస్తకం సంగతి కొన్ని మనం చూస్తాం. సో మై మెయిన్ ఫోకస్ ఫర్ దిస్ ఇయర్, మరి త్రూ దిస్ ఎపిసోడ్
ఈ పత్రిక ద్వారా మన ముఖ్యమైన ఉద్దేశం, ద కీ థీమ్ ఫర్ దిస్ బుక్, మరి యొక్క పత్రికకు ముఖ్యమైన అంశం ఏంటంటే లుకింగ్ అట్ జీసస్, యేసు వైపు చూడడం అన్నమాట. అండ్ దెన్ ఐ యాడెడ్ వన్ మోర్ పాయింట్ టు దిస్, నాట్ ఓన్లీ లుకింగ్ అట్ జీసస్, వాకింగ్ విత్ జీసస్. యేసు వైపు చూడడమే కాదు, యేసుతో నడవడం. It is very important to have a right relationship with the Lord. That is what we have seen on the 1st January. యేసు ప్రభుతో మనకు సరైన సంబంధం కలిగి ఉండడం, having a right relationship with the Lord is very very important for you. మరి మన జీవితంలో దేవునితో సరైన సంబంధం ఉండడం అవసరం. And then a right fellowship with the Lord, దేవునితో సరైన సహవాసం ఉండడం. So this episode of Hebrews talks about looking unto Jesus and walking with Jesus. I wanted to give one introduction message from the Old Testament. I have taken one example from the Old Testament. మరి పాత నిబంధన నుంచి ఒక ఉదాహరణ తీసుకున్నాను. Looking unto Jesus and walking with Jesus. యేసుతో మనం నడవడము, యేసు వైపు చూడడం అనే దానికి ఒక ఉదాహరణను పాత నిబంధనల నుంచి మనం తీసుకున్నాం. అది మనకందరికి తెలిసిన ఉదాహరణమే. We know all, most of us we know that example. But I just wanted to give thoughts about this book. ఈ పుస్తకం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఏంటంటే, when we go through this series of messages, we will know more and more and more about Jesus Christ. Knowing more about Jesus Christ, యేసు క్రీస్తుని గురించి మనం ఎక్కువ తెలుసుకోవడం. వన్ క్వశ్చన్ బైబిల్ asks, బైబిల్లో మనకు ఒక ప్రశ్న ఉంది, హౌ మచ్ డు యు నో అబౌట్ యువర్ లార్డ్? నీ ప్రభుని గురించి నీకు ఎంత తెలుసు? సో if I ask that question, each and every person, how much do you know about your Lord? నీ ప్రభు గురించి నువ్వు ఎంత తెలుసుకున్నావు? సో మన జీవితంలో నీ ప్రభుని గురించి తెలుసుకోవడము ఎంత తెలుసుకున్నా కూడా మనకు తక్కువనే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ పుస్తకం ద్వారా we will know more and more about Jesus Christ. We will see our Lord very closely. మనం యేసు ప్రభువును చాలా దగ్గరగా మనం చూస్తాం ఈ పత్రిక ద్వారా. So that is what looking unto Jesus, the author and finisher of our faith, Hebrews 12:2. మరి Hebrews 12:2లో మనం చూస్తాం, మరి యేసు వైపు మనం చూడడం, మన విశ్వాసానికి కర్త మరియు ముగించువాడైన యేసు వైపు మనం చూస్తూ వెళ్ళాలి. We have to go through this life looking unto Jesus. ఈ జీవితంలో మనము యేసు వైపు మనం చూస్తూ నడవాలి. Many people, they look at people. మరి చాలా మంది వేరే వారిని చూస్తారు. They fall into their faith. మరి విశ్వాసంలో వాళ్ళు పడిపోతుంటారు. Because they look at people. మనుషుల వైపు చూస్తారు కాబట్టి విశ్వాసంలో పడతారు. కాబట్టి మనం యేసు వైపు మనం చూడడంలో విశ్వాసంలో పడిపోం. కాబట్టి we stand firm on our faith when we see on Jesus and when we walk with Jesus Christ. యేసు ప్రభుతో మనం నడుస్తున్నప్పుడు మరి మనం చూస్తున్నాం. So the theme of this book is to show Christ is a superior over all things. మరి యేసు ప్రభు వీటన్నిటిపైన అధికారి. He is superior. He is creator. We can see God or Jesus Christ is the creator of this universe. మరి యేసు ప్రభు ఈ యొక్క సృష్టికర్త అనేది మరి మనం చూస్తాం. So we are also learning in adult Sunday school about creation. సృష్టి సంగతి మనం నేర్చుకుంటున్నాం. Come for Sunday school. మరి adult Sunday school కొరకు రండి. We will learn about creation. Very detail గా మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. మరి ఇక్కడ మనం చూస్తాం. So he is superior over prophets. Christ as he is superior over prophets, over angels, over Moses, over Mosaic law, over priesthood, over Aaron. He is superior over most of people. మరి అందరికంటే యేసు ప్రభు ఉన్నతంగా ఉన్నాడనే మాట మరి మనం చూస్తాం. సో జీసస్ క్రైస్ట్ is presented as better in this book, better than all of the things. So if you notice in Hebrews, Jesus Christ is presented as a better. Okay, so avani kuda manam chustam. Kabatti there are some key words in this book. There are some doctrinal foundational words in this book.
ఈ పుస్తకంలో ఎన్నో సిద్ధాంతపరమైన పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో మంచి మాటలు ఇక్కడ ఉంచుతాం. సో హ్యావ్ సమ్ పాయింట్స్, ఓకే, కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి. వి విల్ గో త్రూ ఆల్ దీస్ పాయింట్స్. ఇవన్నీ కూడా మాటలు మనం చూస్తున్నాం. సో ఇఫ్ యూ నోటీస్ ఇన్ హీబ్రూస్, ఫెయిత్ అండ్ బిలీవ్, విశ్వాసము తర్వాత నమ్మడము అనేది ఇట్ ఈస్ మెన్షన్ అబౌట్ 36 times in this Hebrews. There is one chapter on faith. We know that chapter, 11th chapter. It talks about faith. Vishwasam sangadhi maatladutundi. So when we go through this series of messages, I am sure that Lord will build our faith. మన విశ్వాసాన్ని ప్రభు కడతాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో దట్ ఇస్ వై ఐ హావ్ టేకెన్ దిస్ సిరీస్. సో బ్లడ్, ద వర్డ్ బ్లడ్, ఇట్ మెన్షన్స్ అబౌట్ 20 times. బ్లడ్, రక్తం అనే మాట 20 సార్లు కనబడుతుంది. సో ఇటర్నల్, ఎవర్-లాస్టింగ్, ఫరెవర్ ఇస్ మెన్షన్డ్ అబౌట్ 16 times in this book. అండ్ దెన్ బెటర్, శ్రేష్టమైంది అనే మాట అబౌట్ 13 times. మరి వన్స్, ఒకేసారి అనే మాట, there is a strong word that is once ane maata, okesari ane maata, it mentioned about 11 times. When you find a word repeated in the Bible, when you find a verse repeated in the Bible, then there is some important message for us. ఎప్పుడైతే నువ్వు బైబిల్లో ఒక పదాన్ని పదే పదే చూస్తుంటావో, ఒక వచనం పదే పదే చెప్పడం చూస్తుంటావో, అక్కడ నీకు ఒక వర్తమానం ఉంది. There is a message for you. So that's why Hebrews has a message for us. హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు ఒక వర్తమానం ఉంది. So Hebrews speaks about hope. It speaks about hope, నిరీక్షణ, కాన్ఫిడెన్స్, నిర్ధారణ, తర్వాత అష్యూరెన్స్, నిశ్చయత. ఇది కూడా దాదాపు 11 సార్లు కనబడుతుంది. ఇట్ స్పీక్స్ అబౌట్ ఇన్ 11 times. అండ్ పర్ఫెక్ట్, పరిపూర్ణత అనేది కూడా 10 సార్లు కనబడుతుంది. సో హౌ కెన్ దిస్ బుక్ హెల్ప్ us స్పిరిచువల్? ఈ పుస్తకం మనకి ఎట్లా సహాయం చేస్తుంది ఆత్మీయంగా? నంబర్ 1, హీబ్రూస్ కెన్ హెల్ప్ us. Hebrews, the epistle of Hebrews can help us to resist the temptation in our life. మన జీవితంలో వచ్చే శోధనలను ఎదుర్కోవడానికే ఈ పుస్తకం మనకు చాలా సాయం చేస్తుంది. అఫ్ కోర్స్ ద హోల్ బైబుల్ హెల్ప్స్ us. బైబిల్ అంతా కూడా మనకు సాయం చేస్తుంది. బట్ ఇన్ పర్టిక్యులర్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ హీబ్రూస్ హెల్ప్స్ us to resist the temptation. Number 2, this episode of Hebrews helps us in enduring persecution. If you are persecuted, if you are tempted, నువ్వు శోధింపబడితే, నువ్వు శ్రమ పొందితే, this is the best book for you. ఈ పుస్తకం చాలా గంభీరమైనది. ఇట్ endures protect persecution. నువ్వు యొక్క హింసల నుండి సహించడానికే ఈ పుస్తకం నీకు సాయం చేస్తుంది. తర్వాత this Hebrews develops your fellowship with the Lord. ఈ పుస్తకము నీ యొక్క సహవాసాన్ని యేసు ప్రభుతో డెవలప్ చేస్తుంది అన్నమాట. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. ఈ పుస్తకము నీకు ఆ దేవునితో ఉండే సహవాసం చాలా సాయం చేస్తుంది. తర్వాత దిస్ హీబ్రూస్ increases your understanding. నీ గ్రహింపును ఎక్కువ చేస్తుంది. We need all these things. Okay, మనకి ఇదంతా అవసరం for our spiritual life. మన ఆత్మీయమైన జీవితం కొరకు growing spiritually. కదా, మనం ఆత్మీయంగా ఎదగడం అవసరం. How can you show the Lord to the people? మరి మనుషులకు దేవుని యేసు ప్రభువుని ఎలా చూపిస్తావు? కాబట్టి మన జీవితం ద్వారా we show the Lord to the people by our life, by our changed life. మన మారిన జీవితం ద్వారా మనం చూడగలుగుతాం. So God is focusing on our lives to change. మరి మనం మా జీవితం మారాలని దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి and also Hebrews helps us in strengthening when you are discouraged. ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహపడినావో ఈ పుస్తకం నీకు బలపరుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ us
ఆర్ డిస్కరేజ్డ్ ఇన్ సమ్ ఏరియాస్. ఐ నో దట్. చాలామంది కొన్ని విషయాలలో నిరుత్సాహపడుతున్నారు. సో దిస్ బుక్ ఇస్ ద బెస్ట్. ఇట్ ఎంకరేజెస్ యూ. ఓకే, సో తర్వాత ఇక్కడ చూస్తాం ఇక్కడ. అండ్ ఆల్సో దిస్ హీబ్రూస్ హెల్ప్స్ us to challenge for the faith. విశ్వాసం కొరకు ఒక సవాలు తీసుకోవడానికి ఈ పుస్తకం మీకు సాయం చేస్తుంది. It helps you for you to have a challenge, to take a challenge in your faith. And also this book it gives instruction about the doctrine of God, salvation, creation, angels, Christ's deity, high priesthood, heaven, death, judgment, rewards, hope, faith, repentance, grace, covenant. These are all the words. Strong doctrinal foundational words. It instructs us. Okay, this is the best book. Okay, and then finally it instructs us in many areas of Christian living, such as church. మన క్రైస్తవ జీవితంలో ఈ పుస్తకం చాలా చోట్ల మనకు సాయం చేస్తుంది. వెరస్ ఇన్ చర్చ్, సంఘ జీవితము, తర్వాత వర్షిప్, దేవుని ఆరాధించడం. మోస్ట్ ఆఫ్ us church members are lacking worshiping God. దేవుని ఆరాధించడం చాలా మంది మరి కొదవగా ఉన్నారు. Many people they don't worship God. So we learn how to worship God. దేవుని ఏ విధంగా ఆరాధించాలో మనం నేర్చుకుంటాం. We will learn about holiness. పరిశుద్ధత సంగతి మనం తీసుకుంటాం. We learn about purity. And also we learn about how to overcome the trials and temptations and discouragements, all these things. Okay, this is the best book. This book, that's why this book starts with the word God. దేవుడు అనే పదంతో ఆరంభం కావడం మనం చూస్తున్నాం. So the main point here is looking unto Jesus and walking with Jesus. యేసు వైపు చూడడము, యేసుతో నడవడం. God help us see 2020. Let us all walk closer with the Lord, looking unto Jesus. Don't look anybody. You just look at the Lord. ఎవరి వైపు చూడకండి. Make as a commitment. Take it as a new resolution in your life. Don't look at the people in our church. If you look at the people, you will fall. మనుషుల వైపు చూస్తే నువ్వు పడిపోతావు. Looking unto Jesus is our focal point. Look at Jesus, because the Lord is coming very soon. యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నాడు. చాలా శీఘ్రంగా రానున్నాడు. యేసు ప్రభు చాలా దగ్గరలో ఉన్నాడు. యేసు ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మన దృష్టి యేసు వైపు మళ్లించడం అవసరం. సో మన జీవితంలో మన స్మరణటి సంఘము యేసు వైపు చూడడము, పిల్లలు మనం చాలా గంభీరంగా ఆ తలంపు వైపు మనం చూస్తున్నాం. కాబట్టి మే గాడ్ హెల్ప్ us in this through this new series of messages. My prayer and my burden for all our church members to walk closer with the Lord. మరి యేసు ప్రభుతో సమీపంగా నడవాలని మరి నా యొక్క ప్రార్థన, నా యొక్క భారం. కాబట్టి for this book I wanted to give you one introductory message for this book. ఈ పుస్తకం సంగతి ఒక ఉపోద్ఘాతానికి సంబంధించిన ఒక వర్తమానం ఇవ్వాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథం వెళ్తాం. సో our main focal point is looking unto Jesus and walking with Jesus. I just wanted to give you one beautiful classic example from the Bible. My illustrations are always from the Bible. I love that. To take the illustrations from the Bible. బైబిల్లో నుంచే ఉదాహరణ తీసుకోవడము నాకు ఇష్టం. కాబట్టి so we'll take one illustration from the Bible. Daniel 3rd chapter. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. I just wanted to present one small thought here. మరి కూడా ఒక చిన్న తలంపును మీ ముందర పెట్టాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. Daniel 3rd chapter. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఓకే, Daniel 3rd chapter, first 2 verses. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేసెను. దాని ఎత్తు 3 20 మూరలను, దాని వెడల్పు 6 మూరలదై ఉండెను. బబులోను సంస్థానంలోని దురా మైదానంలో అతడు దాన్ని నిలవబెట్టాడు. అటు తర్వాత రాజుకు నెబుకద్నెజరు అధిపతులను
రాష్ట్ర పాలకులను మరియు సేనాధిపతులను, న్యాయాధిపతులను, ఖజానాదారులను, ఆలోచనకర్తలను, చట్ట విధాయకులను మరియు సంస్థానముల పరిపాలకులందరినీ రాజు నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రావాలని వారిని సమకూర్చుటకై వర్తమానికులను పంపించగా, సో ఇక్కడ చూసిన ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తున్నాం. నెబుకద్నెజర్ ద కింగ్ మేడ్ an image of gold whose height was 60 cubits and the breadth thereof 6 cubits. He set it up in the plain of Dura in the province of Babylon. బబులోను దేశంలో ఒక రూపమును నిలబెట్టాడు. గోల్డెన్ ఇమేజ్. The measurement of that golden image, you know, is 60 cubits height, 60 అడుగుల ఎత్తు, తర్వాత వెడల్పు 60 by 6. ఓకే, సో అక్కడ చూస్తాం ఇక్కడ ఒక రూపమును పెట్టాడు, ఒక బంగారు ప్రతిమను పెట్టినాడు. సో ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ ఈ టైం పీరియడ్లో మనం ఇలా గమనిస్తే ఇశ్రాయేలు దేశము బానిసత్వం అనగా చెరలోనికి వెళ్ళిపోయినారు. 586 BC, King Nebuchadnezzar took Jerusalem or Israelites into captivity. In 586 BC, 586 సంవత్సరం క్రీస్తు పూర్వము నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలీలను చెరలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆ చెరలో ఉన్నారు, బబులోను దేశంలో ఉన్నారు. All the Israelites were in strange land, in a foreign land, in Babylon. Okay, during that time, ఆ సమయంలో King Nebuchadnezzar, he made a big image, huge image, golden image. ఒక బంగారంతో చేసిన ఒక ప్రతిమను తయారు చేసి పెట్టినాడు. వాట్ వాజ్ హిస్ గోల్? వాని భావం ఏంటంటే ఎవ్రీబడి షుడ్ వర్షిప్ హిమ్. ప్రతి ఒక్కరు కూడా వాడిని ఆరాధించాలి. హీఈస్ అ సుపీరియర్ డ్యూరింగ్ దట్ టైం. ఆ సమయంలో వాడు ఉన్నత స్థానంలో ఉన్నాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ద ఈవినింగ్స్. మరి ఆ ప్రత్యక్షత గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇఫ్ యూ నోటీస్ ఆ కింగ్డమ్స్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉండే రాజ్యాలు, నేషన్స్, ఆ హీదన్ కంట్రీస్, మరి అన్ని రాజ్యాల వెనుకల ఖచ్చితంగా దురాత్మ అనేది ఉంటుంది. ఎవ్రీ నేషన్ ఆర్ హీదన్ నేషన్, ఇఫ్ దట్ లీడర్ ఆర్ దట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ యూ నోటీస్, behind that president or behind that government there is one evil spirit ruled by Satan. మరి ఒక సాధారణ ద్వారా మరి పరిపాలన జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనం చూస్తాం. సో దట్ ఈస్ వాట్ కింగ్ నెబుకద్నెజర్. ఇక్కడ మనం నెబుకద్నెజర్ రాజు కూడా ఇక్కడ ఒక రూపమును తయారు చేశాడంట. అండ్ దెన్ నెబుకద్నెజర్ ద కింగ్ సెంట్ టు గ్యాదర్ టుగెదర్ ద ప్రిన్సెస్, ది గవర్నర్స్ and the captains, the judges, the treasurers, the counselors, sheriffs, and all the rulers of the province to come to the dedication of the image which Nebuchadnezzar the king had set up. మరి అక్కడ ఆ రూపం ఏదైతే పెట్టాడో దాని యొక్క డెడికేషన్ టైంలో అందరిని పిలిచినాడు. పిలిచి అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఆ టైం మనకు తెలుసు. బట్ దెర్ ఆర్ 3 హీబ్రూ బాయ్స్. మరి హీబ్రూ పిల్లలు అక్కడ ఉన్నారు, షడ్రక్, మేషక్ అండ్ అబేద్నెగో. దర్ హీబ్రూ నేమ్స్ అననీయా, మిషాయల్ అండ్ అజరియా. దిస్ 3 హీబ్రూ చిల్డ్రన్. మరి ఇక్కడ ముగ్గురు మరి పిల్లలు ఆ రూపమునకు, ఆ ప్రతిమకు సాగిల పడలేదు. అక్కడ మరి మనం చూస్తున్నాం, అక్కడ ఆ సందర్భంలో ఏంటంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైతే ప్లే చేయడం జరుగుతుందో ఆ సమయంలో అందరూ కూడా ఆ రూపానికి సాగిల పడాలి అని ఒక శాసనం పెట్టినాడు. హీ గేవ్ ఎ కమాండ్మెంట్ దట్ వెన్ యూ హియర్ ది ట్రంపెట్ సౌండ్ యూ హ్యావ్ టు bow down to this image. మరి అక్కడ ఆ రూపమునకు మరి సాగిల పడాలని మరి అక్కడ ఒక శాసనం చేసినాడు. కాబట్టి ఆ శాసనం చేసినప్పుడు ఇక్కడ మనం చూసాం, ఇక్కడ we'll go to 14th verse,
14వ వచనం చదువు. 13 and 14. అంతటా నెబుకద్నెజరు వారితో మాట్లాడి, ఓ షద్రకు, మేషకు మరియు అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయరు, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమను పూజించరు అన్నది నిజమా? ఓకే, ఇక్కడ నిమిషం. Then Nebuchadnezzar in his rage and fury commanded to bring Shadrach, Meshach and Abednego. Then they brought this men before the king. వీరు ముగ్గురు కూడా రాజు ఎదుట నిలబడ్డారు. They stood before this king, this mighty king, so powerful king. కాబట్టి ఆ రాజు ఎదుట ఈ ముగ్గురు యవనస్తులు, all alone, these 3 boys, ముగ్గురు, nobody supported them, ఎవరు కూడా వారికి సాయం చేయలేదు. వారు ముగ్గురు ఆ రాజు ఎదుట నిలబడ్డారు. And 14th verse, Nebuchadnezzar spake and said unto them, is it true? ఇది సత్యమా? ఓ షడ్రక్, మేషక్ and అబేద్నెగో, do not ye serve my gods? What was Nebuchadnezzar's intention? Nebuchadnezzar రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే, the Israelites or the Jews, they have to serve their gods. వాళ్ళ దేవుళ్ళను సేవించాలనేది వాని యొక్క ఉద్దేశం అన్నమాట. But these 3 Hebrew children, they are determined in their heart that they will not serve their gods. They wanted to serve their God. వారి దేవుని మాత్రమే ఆరాధించాలని వారు హృదయంలో తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో మరి అడిగినారు, is it true that do you not serve my gods nor worship the golden image which I set? మరి నేను నిలబెట్టిన దాన్ని నువ్వు ఆరాధించవా అని అడిగినారంట. Notice this 15th verse. 15వ. ఇప్పుడు నిశ్చితమవునది, మీరు ఆక తిరునగోవి అకు సుబ్రహ్య స్వరములను విమర్శక ఈ సకల విధములకు సంగీత నాదము ఏ సమయమున విందులో మీరు సాగిలపడి నేను చేసిన ప్రతిమను పూజించిన ఎడల మంచిదే. అయితే మీరు పూజించని ఎడల అదే గడియను మీరు మనుచున్న అగ్ని కొలిమిలో వేయబడదు. అప్పుడు నా చేతులలో నుండి విడిపించు ఆ దేవుడు ఎవడున్నాడు అని షద్రకు, మేషకు మరియు అబేద్నెగో రాజులకు ఉత్తరమిచ్చి, ఓ నెబుకద్నెజరు, ఈ విషయం గురించి నీకు ఉత్తరమిచ్చినకు మేము చింతించలేదు. ఒకవేళ అలాగే జరుగుతున్నదైతే మేము సేవించిన మా దేవుడు మండుచున్న అగ్ని కొలిమి నుండి మమ్మను విడిపించడానికి సమర్థుడై, ఓ రాజా, ఆయన మమ్మను నీ చేతి నుండి విడిపించు. అయితే అట్లు కాని ఎడల, ఓ రాజా, మేము నీ దేవుళ్ళను సేవింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమను పూజింపమనియు నీవది తెలుసుకోమని చెప్పి. ఓకే, ఇక్కడ చూసిన ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ 15వ వచనంలో, అండ్ హూ ఈస్ ఇట్ దట్ గాడ్ దట్ షల్ డెలివర్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్? నా చేతుల నుంచి ఏ దేవుడండి మిమ్మల్ని రక్షించేది అని ఒక సవాల్ వేస్తున్నాడు. Nebuchadnezzar is challenging to these 3 Hebrew children, who is that God who will deliver you from my hands? He cannot deliver you. That is what is challenging. నీ దేవుడు మమ్మల్ని నా చేతిలో నుండి తప్పించలేడు అని ఒక సవాల్ వేస్తున్నాడు. What is the response or responding to this king? మరి ఒక నెబుకద్నెజర్ రాజుకు వీరు ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే 16th verse, Shadrach, Meshach and Abednego answered and said to the king, what is here? Oh Nebuchadnezzar. They called him by name. Oh Nebuchadnezzar, what are you thinking about my God or our God? మా దేవుని సంగతి నువ్వేమనుకుంటున్నావు అని even these 3 Hebrew children are challenging the Nebuchadnezzar king. They are challenging that, oh Nebuchadnezzar, we are not careful to answer thee in this matter. We don't want to answer you. We wanted to stand firm to serve our God. We don't want to serve your God or your gods. మీ దేవుళ్ళను మేము ఆరాధించడానికి మేము సిద్ధం లేదు. We are strong on our faith. We wanted to serve our God only. మా దేవుని మాత్రమే మేము ఆరాధిస్తామని they are challenging this king. What a strong faith they have.
వాడి కనెక్ట్ వారికి ఎంత ధైర్యం ఉంది, వారి విశ్వాసం ఎంత గట్టిగా ఉంది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ త్రూ దిస్ Hebrew series. We have to grow in our faith. Stand firm on your faith. మరి దేవుని యొక్క విశ్వాసంలో మనం గట్టిగా నిలబడడం అవసరం. Don't lose your faith. No matter what kind of situations you face, looking unto Jesus, walking with Jesus is our ultimate goal. So walking by the Lord, మరి ప్రభుతో మనం కలిసి నడవడం. So that is what we are not careful to answer thee. We don't want to answer you. What they said, ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, if it be verse, if it be our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and he will deliver us out of thine hand, O King. But if not, be it known unto thee. They are challenging words. వారు సవాల్ చేస్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ 10వ వచనంలో, if it be so, our God whom we serve, మేము మా దేవుని సేవించుచున్న దేవుడు. One beautiful thought here. ఒక గంభీరమైన తలంపు. Serving our God. దేవుని సేవించడం. Whom you are serving. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? That's why Paul said, whom I am serving. అంటే ఏదో నేను ఎవరైతే సేవించుతున్నాను అంటే, మరి నేను ప్రభువును సేవించుతున్నాను. Paul says, I am serving the Lord. Are you serving the Lord? ప్రభువును సేవించుతున్నావా? As one of every church, whom we are serving. As individuals, whom we are serving. Very important question to be put on yourself. నీ వైపు ఒక ప్రశ్న వేసుకోవడం అవసరం. నువ్వు ఎవరిని సేవించుతున్నావు? Whom you are serving. So that's why these Hebrew children, they said, whom we serve, మరి ఎవరిని సేవించుతున్నామో, is able to deliver us from the burning fiery furnace. మా దేవుడి యొక్క భయంకరమైన అగ్ని కొలిమిలో నుండి మనం రక్షిస్తాడు. ఆయన సామర్థ్యుడు. is able. Our God is able. Is able. మన దేవుడు సామర్థ్యుడు. He will deliver us from all fiery trials. Okay? So if you trust in him, మరి ప్రభువుని యందు విశ్వాసం ఉంటే, and he will deliver us out of thine hand, O King. But if not, if our God is not going to deliver us, if our God is not going to save us, no God. We don't want to worship you or worship your God. నీ దేవుని మేము సేవించాము. సెకండ్ వచనం, but if not, be known unto thee. You know better. You know better. If our God is not going to save us, you know better one thing. That is the challenge. నువ్వు ఇది తెలుసుకో. O King, Nebuchadnezzar, you know better. That we will not serve thy gods nor worship the golden image which thou hast set up. They confirmed it. వాళ్ళు దాన్ని దృఢపరిచేసినారు. We don't want to serve your God nor your image, nor we won't worship. We only worship our God. So that determination should be in our hearts. మన జీవితంలో అటువంటి తీర్మానం ఉండాలి. Serving our God on Sunday morning, on Sunday evening, and Wednesday evening. That should be our determination. ఈ యొక్క తీర్మానం ఏమంటారంటే, ఆదివారం ఉదయం నేను ప్రభువుని సేవిస్తాను. Serving God where? In the church. Through the church. సంఘంలో నుండి ప్రభువుని సేవించడం. Sunday morning. Make a determination. ఒక తీర్మానం చేసుకోవాలి. నేను ప్రభువుని సేవిస్తాను. I don't want to miss on the Sunday morning to serve the Lord. ప్రభువుని సేవించడానికి నేను ఆదివారం ఉదయం విడిచిపెట్టను. And Sunday evening. మరి ఆదివారం సాయంకాలం we worship God on Sunday evening, and Wednesday evening we worship God.
Your job has become an image and your boss has become a Nebuchadnezzar. A challenging situation in your life. నీ జీవితంలో తీర్మానం చేసే విషయం. Standing firm for the Lord. You make determination. You be on the Lord's side, then God will definitely help you. నువ్వు దేవుని వైపు నుండి దేవుడు ఖచ్చితంగా మీకు సాయం చేస్తారు. కాబట్టి so we know what happened. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. Nebuchadnezzar, he bound them. మరి వాళ్ళ ముగ్గురిని కూడా కట్టేశాడు. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ మనం గమనిస్తాం. 22nd verse. సారీ 21st నుంచి. అప్పుడు ఈ మనుషులు తమ చొక్కాయలలోను తమ నిలుటంగిలలోను తమ టోపీలతోనూ తమ తక్కిన వస్త్రములతో బంధింపబడి మనుచున్న అగ్నికలి మధ్యన పడవేయబడి. ఇంకా కాబట్టి రాజాజ్ఞ త్వరితమయ్యుండి ఆ కలిమి మిక్కిలి వేడుకు గలదైనందున శద్రకు మేషకు మరియు అబేద్నెగోను ఎత్తివేసిన ఆ మనుషులను ఆ అగ్ని జ్వాల కాల్చివేసింది. అట్లు శద్రకు మేషకు మరియు అబేద్నెగో అను ఈ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై మనుచున్న అగ్నికలి మధ్యన పడిపోయింది. ఓకే, ఇక్కడ చూస్తాం ఇక్కడ when Nebuchadnezzar heard these 3 Hebrew children challenging him, మరి తనను సవాల్ చేయడం ఇక్కడ మనము విన్నప్పుడు he increased the fire 7 times. 7 సార్లు ఆ నిప్పును రెట్టింపు చేశాడు ఆ కుల్మి లోపల. 7 times he increased the fire. He wants to kill them. మరి వారిని చంపేయాలని చూస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 22nd verse, therefore because the king's commandment was urgent, he wants to kill those 3 boys immediately. Urgent, that commandment was urgent. తర్వాత ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ and the furnace exceeding hot, the flame of the fire slew those men that took up Shadrach, Meshach and Abednego, the mighty men. మన బలవంతులు అన్నారు. బలవంతులు ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోను తీసుకొని వెళ్తున్నారు ఆ కొలిమిలోనికి. తీసుకొని వెళ్తుంటేనే ఈ ఎవరైతే పట్టుకొని పోతున్నారో వాళ్ళు చనిపోయినారు కాలబడి. ది మైటీ మ్యాన్ వర్ బర్న్డ్ బికాస్ ఆఫ్ ద ఫైర్ దోస్ ఆర్ టేకింగ్. ఓకే, మరి ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో వాళ్ళు కాల్చివేయబడినారు. తర్వాత ఇక్కడ చూస్తాం, ఇక్కడ అండ్ these 3 men, Shadrach, Meshach and Abednego, fell down. What is here? The words fell down, bound into the midst of the burning fiery furnace. ఈ ముగ్గురు పిల్లలు బంధింపబడి కులిమిలో వేసినారు. బంధింపబడి they were bound and thrown into the fiery furnace. What happened next? A God. You can see a God delivering these 3 Hebrew children. ఈ ముగ్గురు యవనస్తులను మరి దేవుడు రక్షించడం అక్కడ మనం చూస్తాం. ఇక్కడ నోటీస్ హియర్ 24th verse, then Nebuchadnezzar the king was astonished and rose up in haste and spake and said unto his counselors, did not we cast 3 men bound into the midst of the fire? They answered and said unto the king, true, O king, we threw only 3. మనం కేవలం ముగ్గురిని మాత్రమే పడేసాము అని చెప్పినారు. చెప్పిన తర్వాత 25th verse, he answered and said, lo, I see 4 men loose. 4 8 బ్రదర్స్ తెలుగు కదండి, ఇదే లక్ష్యం. అందుకు అతడు ప్రతిఫలం ఇచ్చి, ఇదిగో నేను అగ్ని మధ్యను విడిగా నడుచుచుండుట చూచున్నాను. ఇంకా సెకండ్ చూసాం, లో ఐ సీ 4 men. Who is the 4th person? Lord himself. 4వ వ్యక్తి ఎవరు? సెకండ్ చూసాం, ఇక్కడ when you go through some fiery trials, fiery temptations, fiery situations in your life, don't forget the Lord will be with you. ప్రభు నీతో ఉంటాడు. Don't run away from the fiery situations in your life. So if you can see here, ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే the beautiful message this morning. ఇక్కడ మనం ఒక వర్తమానం ఏం చూస్తున్నామంటే అతను అన్నాడు,
ఈ అగ్ని మధ్యలో నలుగురు నడుస్తున్నారు, వాకింగ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ది ఫైర్, అండ్ దే హ్యావ్ నో హర్ట్స్, అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫోర్త్ ఇస్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుని వలె ఉన్నాడు. ది NIV బైబిల్ సేస్ గాడ్స్, GODS, స్మాల్ గాడ్స్. కాబట్టి ఇక్కడ KJV బైబిల్ సేస్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. సో ఇక్కడ మనం చూసాం, ఇక్కడ దిస్ 3 Hebrew children, వన్ థాట్, ఒక తలంపును మనం తీసుకుందాం. ఈ ముగ్గురు యవనస్తులు ఎప్పుడైతే అగ్నిలో పడవేయబడినారో, వాళ్ళు ఏదైతే బంధింపబడినారో తాడులతోటి, అవి కాలిపోయినాయి. వాళ్ళు నడవగలుగుతున్నారు కాబట్టి ఆ అగ్ని లోపల నుండి పడవేయగానే ఆ సంఖ్య ఏవైతే తాడులతో కట్టేసినారో అది తెగి కాల్చివేయబడగానే వాళ్ళు అగ్ని లోపల నుండి డైరెక్ట్ బయటకు రాలేదు. ఆ అగ్ని లోపలనే ఎవరితో నడుస్తున్నారు? యేసు ప్రభుతో నడుస్తున్నారు. When their bonds were loosed or burned out, they didn't walk out from that fiery situation. They didn't walk out. వాళ్ళు దాని నుంచి బయటికి నడుచుకుంటూ రాలేదు. They walked in that fiery furnace. We have a spiritual lesson here. మనకు ఒక ఆత్మీయమైన పాఠం ఉంది. When there is a fiery situations in your life, don't walk away. You walk with the Lord. You walk with Jesus. So that is what these 3 Hebrew children, they didn't come out of that fiery situation, of fiery furnace. They walked with the Lord in that fiery furnace. That is the beautiful message here. ప్రభుతో మనము నడవడం, no matter what kind of situation you face, ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా కూడా, డోంట్ వాక్ అవే, వాక్ విత్ ద లార్డ్. ప్రభుతో మనం నడవడం. సో దిస్ 3 Hebrew children, when they were cast into that fiery furnace, I believe very second the Lord was with them. మరి ఎప్పుడైతే దాంట్లో త్రోసి వేయబడుతున్నారో, అక్కడ మనం గమనిస్తే ఎవరైతే వారిని తీసుకొని వచ్చినారో వాళ్ళు కాల్చివేయబడినారు. We don't trust our God. We depend on our own understanding. We depend on our own selves. మన సొంత తీర్మానాల మీద మనం ఆధారపడుతుంటాం. So the message is, don't depend on him. Depend on God. Because he is the one who will take care of you. ఆయన నిన్ను సంరక్షించేవాడు, నీ గురించి ఆలోచించేవాడు. Cast your care upon him, for he careth for you. నీ చింత యావత్తు ప్రభు మీద వేయండి, ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. No matter what area of your life you are going through, walk with the Lord. Don't leave the Lord. ప్రభువును విడిచిపెట్టకండి, ప్రభుతో నడవండి. So Nebuchadnezzar has seen the four people. నలుగురిని చూస్తున్నాడు. The fourth one is the Son of God. దేవుని యొక్క కుమారుడు. సో ఇక్కడ చూస్తున్నాం, అక్కడ ప్రభు మనతో ఉన్నాడు. So walking in the fiery furnace. Are you walking in the fiery furnace in your life? If you are walking in the fiery furnace, you better walk with the Lord. Don't walk alone. ఒకవేళ అటువంటి అగ్ని వంటి సమస్యలు నీ జీవితంలో ఉంటే, you are not alone. We have a strong assurance. We have a hope. We have a confidence. We have a faith that Jesus, our Lord, our Savior, is with us. May God help us. దేవుడు మనకు సహాయం చేయండి. Let us look to the Lord. ప్రభు వైపు మనం చూస్తాము. So this Hebrew series, may God strengthen us. ఈ యొక్క హెబ్రీయుల రాసిన పత్రిక ద్వారా దేవుడు మనను బలపరిచిన కదా. Walking with the Lord and looking into Jesus. 2 points, 2 అంశాలు. ప్రభు వైపు చూడడము, ప్రభుతో నడవడం. దేవుడు మనకు సహాయం చేయండి. కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో దిస్ ఇయర్, ఈ సంవత్సరంలో మేక్ యువర్ కమిట్మెంట్ విత్ ది లార్డ్. ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకో.
Lord, I wanted to walk with you. Be with me, Lord. నాతో ఉండు. Lord, you give me walk with me. And I want to be part of it. If you are committed with that, Lord, just achieve is very closer to you. ప్రభు నీకు చాలా సమీపంగా ఉన్నాడు. So this year, your determination, your commitment is to walk with the Lord and look at the Lord. If you are committed in that way, I believe if you are in some situations, the Lord will help you out and He will deliver you from such situations. He will never leave you alone. ఆయన ఎప్పుడు కూడా నేను ఒంటరిగా విడిచిపెట్టాడు. He is with you. Go with the Lord. Walk with the Lord. Fellowship with the Lord. When you enjoy your spiritual life, have the joy of salvation in your life. నీ జీవితంలో రక్షణ ఆనందం ఉంటుంది. So we are not looking at Jesus. That's why we are not enjoying the salvation, great salvation God has given us. మనం ప్రభు వైపు మనం చూడడం లేదు కాబట్టి రక్షణ ఆనందాన్ని మనము ఆనందించలేకపోతున్నాం. May God help us to have the joy of salvation, the great joy of that salvation, to enjoy that, to walk with the Lord, look to the Lord. తోటి విగాను పోదమా అడ్డుగా వచ్చువై గెల్వను యుద్ధనారంభుతో పోదము యుద్ధనారంభుతో పోదము రాజు సైన్యమను చేరను విశ్వాసంలో స్థిరంగా నిలబడి మరి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా విశ్వాసం నుండి తొలగిపోకుండా మరి మేము బలంగా స్థిరంగా నిలిచండి. మరి మీతో కలిసి నడుచుటకు మరి మీ వైపు చూసుటకు మరి మీరు నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. సమయాన్ని దీవించినందుకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తూ ఇంత సంగతి ఆయుష్యంగా జీవించమని మేమందరం
సంవత్సరం అంతా కూడా మరి మీ వైపు చూస్తూ మరి మీతో కలిసి నడిచేటప్పుడు మీరు మాకు ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రసరపడుకుంటూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము.